అమ్మమ్మ కథలకి స్వాగతం. ఈరోజు అమ్మమ్మ కథల్లో దొంగ ఎవరు అనే కథ గురించి చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక ముసలి రైతు ఉండేవాడు. ఆయనకు 4 కొడుకులు. ఓసారి రైతుకు తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదన్నారు. ఓ రోజు 4 కొడుకుల్ని దగ్గరికి రమ్మని పిలిచాడు ఆ రైతు. నేను ఇంకా ఎక్కువ కాలం బతకను, నా జీవితాంతం చెమటోడ్చి కొంత సొమ్ము, ఓ 4 వజ్రాలు సంపాదించాను. అవన్నీ ఓ పెట్టెలో దాచిపెట్టాను. అవసరమైనప్పుడు మీ అమ్మని అడిగి 4 సమానంగా పంచుకోండి అని చెప్పి చనిపోయాడు. కొన్నాళ్ల తరువాత 4 వేర్వేరుగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నారు. పెట్టుబడి కోసం తండ్రి సంపాదన వాటాలు వేసుకుందామని నిర్ణయించుకుని 4లో చిన్నవాణ్ణి డబ్బు పెట్టి తీసుకురమ్మని ఇంటికి పంపారు. గొడవలు పడకుండా పంచుకోండి నాయనా అంటూ చిన్న కొడుకు చేతిలో డబ్బు పెట్టింది వాళ్ళమ్మ. ఇంట్లో నుంచి బయటికి వచ్చేలోపు ఆ పెట్టెలో ఉన్న వజ్రాలలో ఒకదాన్ని చిన్న కొడుకు దొంగలించాడు. తరువాత పెట్టి తెరిచి చూసిన మిగతా 3 ఆశ్చర్యపోయారు. ఇంకో వజ్రం ఏమైంది అని చిన్నవాడిని నిలదీస్తే నాకు తెలియదని చెప్పాడు. ఎవరు దొంగో తేలాలంటే మనం మర్యాదరామన దగ్గరికి వెళ్ళాలి అన్నాడు పెద్ద కొడుకు. సరేనని 4 బయలుదేరి మర్యాదరామన దగ్గరికి వెళ్ళారు. ఆ సోదరులు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రామన్న. నా దగ్గర ఓ మంత్రకర్ర ఉంది. దీన్ని 4 ముక్కలు చేసి ఒక్కో కుండలో వేస్తాను. ఈ కుండల్ని మీ 4 నెత్తిన పట్టుకుని ఊరి చివరనున్న గుడి వరకు వెళ్ళి తిరిగి రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరి కుండలో కర్ర 2 పొడవు పెరుగుతుందో వాళ్లే అసలు దొంగ అని చెప్పి వాళ్ళని పంపాడు. 4 బయలుదేరారు. ఊరి చివరికి వచ్చేసరికి దొంగతనం చేసిన చిన్న కొడుకుకి ఓ ఆలోచన వచ్చింది. దొంగతనం చేసింది నేనే కదా, అంటే నా కుండలో కర్రే పెద్దదైపోతుంది, కాబట్టి సగానికి విరిచేస్తే సరిపోతుంది అనుకుని విరిచేశాడు. తిరిగి 4 మర్యాదరామన్న దగ్గరికి చేరుకున్నారు. కుండల్లో ఉన్న కర్రలు తీసి చూసేసరికి చిన్నవాడిది సగం చిన్నగా కనిపించింది. వజ్రం దొంగ ఎవరో అందరికీ అర్థమైపోయింది. నిజానికి ఈ కర్రలో ఎలాంటి మాయామంత్రం లేదు. అసలు దొంగను పట్టుకోవడానికి పథకం పన్ని అలా చెప్పాను అని వివరించాడు మర్యాదరామన్న. కాబట్టి పిల్లలు, ఎప్పుడూ కూడా అబద్ధము దాగదు. అది ఏదో ఒక రకంగా బయటపడిపోతుంది. అందుకే మనం అబద్ధాలు ఎప్పుడూ చెప్పకూడదు. సరేనా? కథ కంచికి మనం ఇంటికి.